పరకామణి చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి అనుమానాస్పద మృతి ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. తాడిపత్రి రైలు పట్టాలపై సతీష్ కుమార్ భౌతికాయాన్ని గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్నారు టీటీడీ ఏవీఎస్ సతీష్ కుమార్. ప్రస్తుతం సిఐడి ఆధీనంలో ఉంది పరకామణి చోరీ కేసు. సతీష్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం తీసేసి పట్టాలపై పడేశారంటూ ఆ కుటుంబం ఆరోపిస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అయితే ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్న ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఘటనా ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఘటనా ప్రదేశంలో మృతదేహానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇటు ఉన్నాయి. బట్ వాటిని మేము చూపించలేకపోతున్నాం. ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ అటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. తిరుమల పరకామణి చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి అనుమానాస్పద మృతి ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. మీరు చూడొచ్చు విజువల్స్. ఆ కుటుంబం అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాడిపత్రి రైలు పట్టాలపై సతీష్ కుమార్ భౌతిక కాయం లభ్యమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్కి సంబంధించి విగతజీవిగా సతీష్ కుమార్ని చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం సిఐడి ఆధీనంలో ఉంది పరకామణి చోరీ కేసు. సతీష్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రాణం తీసేసి పట్టాలపై పడేశారంటూ ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆ కుటుంబం ఆరోపణ ఏంటో చూద్దాం. సిఐ అయినాక ఓర్సలేకనో ఏం చేసినారో వద్దని చెప్తారు. కానీ వాస్తవం అయితే ఇది పక్క. మీకు అనుమానం ముందు ఊరిపోయినా అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు అనుమానం? అదేదో ఇంతకు ముందు తిరుపతిలో ఇదన్నాడండి, దానివల్లే జరిగింది. అది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు. మీరు మీడియాలో వచ్చినారు, సంతోషము. దానికైతే లేదనేది లేదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగిందేదే వాస్తవం. ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా ఆలోచన చేయాలి. బాడీ మంచి దుంకితే ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి, పడిపోతారు సార్? మీరు చెప్పండి. రైల్వే ట్రాక్ పైన పడి చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా. బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు. మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడనే ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది. మా వాడిని పైన చాలా ఏదో కక్షపూర్వకంగా జరిగింది. ఇది కేసు సంబంధించిన బెదిరింపు కాల్స్ ఏం రాలేదు సార్. అది మా తమ్ముడు మాట్లాడుకునే విషయాలు చాలా విషయాలు విచారణకు పోయి వచ్చినాడు. 2 times వెళ్ళినాడు సార్. ఇది రెండోసారి ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాడు. ఇదే సిఐడి విచారణ 3 months బ్యాక్ గుంటకల్ ట్రాన్స్ఫర్ పైన వచ్చినాడు. సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్ లో ఉన్నది. మరణ కారణం అంతా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకొని మిగిలిన అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. అసలు ఏం జరిగింది సార్? అది దాని గురించి కూడా కొద్ది సమయం ఉండి దాని ప్రకారం అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్ కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి ఇంకా తర్వాత చూద్దాం. మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. తెలియాలి అంటే మెడికల్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయాలి. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది అంటే. వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తాం. ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు. వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకోవాలి.
అవి జరుగుతున్నాయి. కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతను మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది? ఇవన్నీ కూడా విషయం కూడా దృష్టిలో తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కూలంకషంగా దర్యాప్తు అనేది రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగారంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ సమయంలో చైన్ లాగారా? మేము అవన్నీ తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నది. చెప్పాల్సిన విషయం ఉంది, అది ప్రోగ్రెస్లో ఉన్నది. దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా? ఉంటే చైన్ లాగడం జరిగిందా? సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చింది అసలు? అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం. మీకు తప్పనిసరి తెలియజేస్తాం. వచ్చింది సమాచారం సమాచారం మీకు ఇంకా ఎంతసేపు పడుతుంది సార్? బేసిక్ సమాచారం కదా. అదేమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది సార్? ఉదయం ఎన్ని గంటలకు? అది రైల్వే కీ మ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. ఎన్ని గంటలకు? అది ఉదయం 10 సిఐ అయినాక ఓర్సలేకనో ఏం చేసినారో వద్దని కెరకాలి. కానీ వాస్తవం అయితే ఇది పక్కా. మీకు అనుమానం ముందు ఊరిపోయినా? అనుమానం ముందు ఊరిపోయినా? అనుమానం ఎవరి మీద చెప్తావు? రైట్, అది ఆ కుటుంబం అంటోంది. అట్ ద సేమ్ టైం పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. సో ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. టీటీడీకి సంబంధించి పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ గారు ఈరోజు తాడపత్రి ప్రాంతంలో కోమలి రైల్వే ట్రాక్ మీద తేలడం, ఈరోజు ఆయన కీలక సాక్ష్యం ఉన్న రోజు ఈరోజు ఆయన హతుడై కనిపించడం, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో తెర వెనుక కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ అందరినీ విచారించాలని ఈరోజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేసు చివరి దశకు వచ్చే క్రమంలో ఈరోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇలా రైల్వే ట్రాక్ మీద తేలడం, వీటి వెనుక ఉన్న అనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలి. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా సరే వేసి తక్షణం ఇది తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్గా